అది 1956. అంటే చంద్రబాబుకు సరిగ్గా 6 ఏళ్ళు. అప్పట్లో ఓ రోజు ఆయన స్కూలుకు వెళ్లకుండా ఓ చెట్టు కింద కూర్చుని సుదీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అలా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అప్పుడే ఆయనలోని విజనరీ మేల్కొన్నాడు. నారావారిపల్లెకు 940 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురంలో ఎయిర్పోర్టు ఎందుకు కట్టకూడదు అనే మెరుపు ఆలోచన ఆయన మెదడులో మెదిలింది. అప్పటికి ఆయన వయసు 6 ఏళ్లే అయినా భోగాపురంలో కడాన ఎయిర్పోర్టు కట్టేది తానే అని బలంగా నమ్మారు. కాకపోతే ఆ కళ 2020లో జగన్ హయాంలో కార్యరూపం దాల్చింది. రిబ్బన్ కటింగ్ ఛాన్స్ మాత్రం బాబు గారికే దక్కింది. ఇక అదే చంద్రబాబు 10 ఏళ్ల వయసులోనే శంషాబాదు ఎయిర్పోర్టు కోసం ఆ రోజుల్లోనే కలగన్నారు. కాకపోతే అది 2005లో వైఎస్ఆర్ హయాంలో నిజమైంది. అక్కడెక్కడో భోగాపురంలో, పొరుగు రాష్ట్రం శంషాబాదులో ఎయిర్పోర్టుల కోసం కళ్ళు కాయలు కాసేలా కలలుగన్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్పోర్టు కోసం కలలు కనలేదా అంటే ఎందుకు కనలేదు? జస్ట్ ఎయిర్పోర్టు కాదు, కార్గో విమానాలు పెట్టి కుప్పం కూరగాయలు అంతర్జాతీయ మార్కెట్కు పంపే స్థాయిలో కలలుగన్నారు. మరి ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అనేగా మీ ప్రశ్న. ఆయన కాకుండా ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చేదాకా ఆ కళ నెరవేరదు సార్. ఇలా ఎవరో ఒకరి కష్టార్జితాన్ని తన ఖాతాలో వేసుకోవడమే బాబు గారి అసలైన కళ. మొన్నటికి మొన్న అదానీ డేటా సెంటర్, నిన్నటికి నిన్న కడప స్టీల్ ప్లాంట్, ఇప్పుడు లేటెస్ట్గా భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ను బాబు చాలా తెలివిగా తన అకౌంట్లో వేసుకుంటున్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ ఎవరిది? భూసేకరణ, నిర్వాసితులకు కాలనీల నిర్మాణం నుంచి మొదలు పెడితే కేసుల క్లియరెన్స్, అన్ని రకాల అనుమతులు తెచ్చి ఎయిర్పోర్టు పనులు పట్టాలు ఎక్కించింది ఎవరో క్లియర్గా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఇలా చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ను హైజాక్ చేస్తున్నారు. విమానాలని హైజాక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంతకంటే ప్రమాదకారిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారారని ఇక్కడున్నటువంటి ఆధారాలు చెబుతున్నాయి. ఏవైనా హైజాక్ చేయగలిగినటువంటి ధీరుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడో కలలుగన్నారట, ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాశారు. ఆయన కలగన్నారు కాబట్టి ఆయనదే అట అది. ఆయన చాలా కలలుగన్నారు. చార్మినార్ గురించి కలగన్నారు, అదే ఆయనదే. గోల్కొండ కూడా ఆయనదే, ఆయనే కట్టాడు. తర్వాత హైదరాబాదులో శంషాబాద్ విమానాశ్రయం, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ని, తర్వాత పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే, ఇవన్నీ కూడా మెట్రో, ఇవన్నీ కూడా ఆయన కలలుగన్నారు. ఆయన కలలుగన్నారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనది. అందరూ కలలుగనండి పడుకొని మీకే వచ్చేస్తుంది. కాకపోతే మీరు కలలుగనలేదు, ఆయన కన్నారు. అలా కళలు కనడం అనేది ఓ కళ అని చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారు. ఒకసారి చూడండి సార్, జగన్ గారి విజన్ ఎలా ఉందో. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అప్పటికే ఉన్నటువంటి కేసులు, కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించేలా చేసింది జగన్. కేంద్ర రక్షణ, పర్యావరణ అనుమతులు తెచ్చింది జగన్. 2700 ఎకరాల భూసేకరణ చేసింది జగన్. భూసేకరణ R&Rకు 967 కోట్లు ఖర్చు చేసింది జగన్. 67 కోట్లతో పునరావాస కాలనీలు నిర్మించింది జగన్. ఇంకా చూడండి సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&R కోసం 1200 కోట్లు ఖర్చు చేసింది జగన్. 2024 ఎన్నికల నాటికి రన్వే పనులు కీలక దశకు తెచ్చింది జగన్. టెర్మినల్ నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లింది జగన్. 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల కనెక్టివిటీ రోడ్డు ఆలోచన చేసింది జగన్. రోడ్డు పనులకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చింది జగన్. రాసుకోండి, రాసి పెట్టుకోండి. ఇందులో ఏ ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేశారేమో లోకేష్ గారిని అడగండి. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివొచ్చారు కదా. ఆయన ఈ మధ్య రకరకాల భాష మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతున్నారు. ఆయన భాషని పక్కన పెట్టి ఒక్కసారి ఇది చూసి ఇది నిజమా అబద్ధమా అన్నది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఫ్యామిలీ మొత్తం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ తయారైపోయింది. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ దిగేసింది రంగంలోకి అబద్ధాలు చెప్పడం కోసం. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే క్రెడిట్ చోరీ, పచ్చి అబద్ధాలు, లేదంటే వాళ్ళకంటూ ఒక భాష ఉంటుంది, ఆ భాషలో మాట్లాడతారు. ఇక్కడ నేను చెప్పినటువంటివి ఏవైనా సరే అనుమానం ఉంటే అప్పుడు మాట్లాడండి, కాదు ఇది తప్పు అని నిరూపించండి. రెండో విషయం, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఎల్లో మీడియాకి చెంప చెల్లుమనే సమాధానం నేను కాదు సార్, జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు. వీళ్ళందరి చెంప చెల్లుమనేలా ఆ రోజు
ఏ రోజు? ఇదే భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పుడు ఏం మాట్లాడారో ఒక్కసారి వినిపిస్తానది. అది విన్న తర్వాతైనా వీళ్ళల్లో మార్పు వస్తుందా? ఈ క్రెడిట్ చోరీ ఇకనైనా ఆపుతారా? ఈ హైజాక్ చేసి ఎత్తుకుని వెళ్ళిపోవడం ఇకనైనా ఆపుతారా? ఎవరికో సంబంధించిన దాన్ని మనది అని చెప్పుకోవడం ఇకనైనా ఆపుతారా? చూద్దాం. ఒకసారి జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు, జిఎంఆర్ గ్రూప్ ఫౌండర్, చైర్మన్, వారు ఏం మాట్లాడారు ఆ రోజు శంకుస్థాపన రోజున అన్నది ఒక్కసారి వింటే అందులో చాలా విషయాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలా క్రెడిట్ చోరీ చేస్తూ అబద్ధాలు చెబుతూ యువతను మోసం చేస్తుంటారన్నది అందులో తెలిపోతుంటుంది. ఎస్ ప్లీజ్ ఒకసారి జిఎంఆర్ బయట ప్లే చేయండి. ఈ రోజుని నాకు చాలా సంతోషం వేసింది. రెండు విషయాలు, ఒక నిమిషం, నేను రెండు సంతోషం. ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్లు కట్టాను, కానీ మా సొంత ఊరు రాజాం, ఇక్కడ మీకు అందరూ తెలిసి ఎక్కడ నెల ఒక గంట, వైజాగ్ రెండో ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఇది ఈ రోజు నా 73 సంవత్సరాలు, దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ డే నాకు ఈ రోజుని. జిఎంఆర్ నిర్మించినటువంటి మొట్టమొదటి ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్. దానికి శంకుస్థాపన చేసింది, ప్రారంభోత్సవం చేసింది వైఎస్ఆర్ గారే. క్లియర్గా చెప్పారు కదా ఆయన. శంకుస్థాపన దగ్గర నుంచి ప్రారంభోత్సవమైన మొత్తం వైఎస్ఆర్ గారి చేతుల మీదుగానే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అబద్ధాలు చెప్తారు, చరిత్రకు ఎంత మరకలు అంటిస్తారు. ఒకటి, భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు శంకుస్థాపన చేశారో చూశారు కదా సార్, దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించినటువంటి జిఎంఆర్, ఆ జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు గారు, వారేం మాట్లాడారో మనం వింటున్నాం. ఇంత ఉన్నా సరే ఇది ఎప్పుడు జరిగింది? జూన్ 12, 2020 నాటి కార్యక్రమానికి సంబంధించి. ఇది కాకుండా అప్పటి కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఏం మాట్లాడారో కూడా మరి కాసేపట్లో నేను వినిపిస్తా. చర్చను ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ బెల్లాన చంద్రశేఖర్ గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విపరీతమైనటువంటి ప్రచారం, ఎల్లో మీడియా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తుంది. నిజానికి క్రెడిట్ చోరీకి పాల్పడ్డది ఎవరు? ఈశ్వర్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పురుషోత్తం రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి కూడా నమస్కారం. అలాగే సాక్షి ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎస్ సార్ క్లియర్గా ఉంది, చెప్పండి. ఆడియో రావట్లేదు. ఎస్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జరిగిన 2 సంవత్సరాలు కూడా ఎక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. అందులో ఉత్తరాంధ్రాన్ని కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. అంతేకాకుండా 2014లో మన రాష్ట్రం విడిపోయి మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన చేసి భోగాపురంకు సంబంధించిన ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతో ఆయన అప్పట్లోని శంకుస్థాపన చేశారు. అవాళ పక్కన ఏవియేషన్ మినిస్టర్గా అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు గారు ఆ ఏవియేషన్ మినిస్టర్గా కూడా శంకుస్థాపనకి రాలేదు. అయినప్పుడు కూడా ఆ రోజు 15,000 ఎకరాలు కావాలని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఎందుకంటే 15,000 ఎకరాలు తీసుకుంటే, ల్యాండ్ పూలింగ్ చేసుకుంటే
రైతులు ఇబ్బంది పడతారో అక్కడ అభివృద్ధి జరగదనే ఉద్దేశంతో 15,000 ఎకరాలకి ఆ రోజు ఆ సమయంలో అశోక్ గజపతి రాజు మరి ఎయిర్పోర్ట్ గురించి సంబంధించినంత వరకు ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు. అంతకుముందు చేశారు. లేలే అప్పుడే ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఉండేటప్పుడే దీనికి శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు, కానీ స్టేట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు ఉన్న అశోక్ గజపతి రాలేదు. రాకపోవడం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ రోజు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా మనకు 15,000 ఎకరాలు కావాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిరంతరం కూడా దేశంలోనే 800 ఎకరాలకి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 1300 ఎకరాలకి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా ఒక్క మన భోగాపురంలో 15,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ కావాలని చెప్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరూ కూడా అపోజ్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అలవాటు ఏంటంటే ఈ రాష్ట్రంలోని అమరావతి కడతామని చెప్పి 50,000 ఎకరాలు కావాలి, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు కావాలని ల్యాండ్ పూలింగ్ చేసుకొని వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ చుట్టుపక్కల భూములు కొనడానికే తప్పించి ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసమో అమరావతి అభివృద్ధి కోసమో ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. రైట్. అయితే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే చేసిన చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయింది, దీని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఎంత అంటే ఏం చెప్తారు? మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎంపీగా ఉన్నాను. నేను ఆ రోజు ఏదైతే 12వ తారీఖు జూన్ 12వ తారీఖు శంకుస్థాపన చేసేటప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా నా కాన్స్టిట్యున్సీలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. దానికి సంబంధించినంత వరకు నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మంత్రులు, జిఎంఆర్ గారు కొడుకు, శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్లు అందరూ ఉన్నాం. ఆ రోజు ఏదైతే జిఎంఆర్ ఒక మాట చెప్పారని జరిగింది, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నా సొంత ఊరు. ఓకే, నాకు 71 సంవత్సరాలు అవుతుంది, నేను ప్రపంచంలో చాలా దగ్గరలో ఎయిర్పోర్ట్ కట్టాను నేను, కానీ ఇది నా సొంత ఊరు, నా రాజానికి 21-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఇది నా సొంత నియోజకవర్గంలో ఉన్నది. నేను రాజాం ఆయన సొంత ఊరు. రాజాంకి భోగాపురంకి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నా సొంత నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ కట్టడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఈ వయసులో నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడమే కాకుండా ఆవల్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించినంత వరకు ఆయన శంకుస్థాపన చేశారు, ఆయన ప్రారంభోత్సవం చేశారు. మళ్ళీ నా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నాం, మళ్ళీ ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఆ రోజే చెప్పారు 26వ తారీఖు కల్లా 2026వ తారీఖు ట్రయల్ రన్ నేను చేసి చూపిస్తాను, 24 నెలల్లో నేను ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని ఆవేళ జిఎం గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీకు ప్రధాన గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైతే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన అల్లూరు సీతారామరాజు ఏదైతే రక్తం వడ్డీ స్వాతంత్రం కోసం పోరాటం చేసినదిలో సమిధులైన అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాలని చెప్పి ఆ రోజే నామకరణం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఆ రోజే నామకరణం చేశారు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి. ఓకే, అందుకు లేకపోయి ఉంటే ఆ రోజే నామకరణం చేయకపోయి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు మరి ఎవరి పేరు పెట్టుండేవాడో మరి మీ అందరికీ తెలుసుకోవడం ప్రభుత్వం. అటువంటిది ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికే. ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందన్నా కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. రైట్ రైట్. ఎప్పుడెప్పుడు సీపోర్ట్లు, రైట్. ఒకసారి ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి క్లియర్గా స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే క్రెడిట్ చోరీ జరుగుతున్న సమయంలో ఇలాంటి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? జిఎంఆర్ సంస్థతో ఒప్పందం 12 జూన్ 2020, పౌర విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ 11 నవంబర్ 2020. 2020లో చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి కాదు. ఇండియన్ నేవీతో అవగాహన ఒప్పందం 13 సెప్టెంబర్ 2022. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, బీరకాయ పీచు సంబంధం కూడా లేదు. 130 రిట్ పిటిషన్లు, చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాల కోసం అన్ని అవకతవకలు పెట్టిపోయారు. 130 రిట్ పిటిషన్లు కొట్టివేత అంటే న్యాయస్థానాలలో పోరాడి
క్లియరెన్స్ తీసుకొచ్చింది 2022 నవంబర్ 5న. బీసీఏఎస్ నుండి క్లియరెన్స్ ఒప్పందం ఏప్రిల్ 6, 2023. ఏరోనాటికల్ సేవల కోసం ఒప్పందం 16 మే 2023. నీరు విద్యుత్ సరఫరా ఉత్తర్వులు 23 ఫిబ్రవరి 2023. మీరు చూడండి, భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన మే 3, 2023. ఇలా ఎందులోనూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదు. కానీ క్రెడిట్ చోరీకి మాత్రం ఆయన ముందుకొస్తూ ఉంటారు. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, చాలా వాటిల్లో మనం చూస్తున్నాము వరుసపెట్టి వస్తున్నవి. ఏది ఈ గూగుల్ డేటా సెంటర్ ఒకటి, తర్వాత మొన్నటికి మొన్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి, ఆ తర్వాత ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఎక్కడ ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినవని ఒకవైపు, కాదు మేమే అన్నీ చేశామని మరొక వైపు. నిజానికి క్రెడిట్ చోరీ చేస్తున్నది ఎవరు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారి కొన్నిటికి ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, మనకు మందులకి వాటికి. ఈ క్రెడిట్ చోరీ ప్రత్యాలపైన నెగ్గ వేయడం అనే దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అది గుర్తించట్లా. ఏదైనా ఒక మంచి జరిగితే అది మా ఖాతా, కాకపోతే ప్రత్యర్థి ఖాతా వేసే ఒక మందు అయితే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అమలు అవుతుందో దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అది వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటున్నానంటే, అబ్దుల్ కలాం గారు కలలు కనండి, సాకారం కోసం ప్రయత్నం చేయండి అంటారు. చంద్రబాబు నాయుడు కళలు మాత్రమే కంటానంటారు, సాకారం మీరు చేసుకోండి అంటారు. కాకపోతే కలగనిది నేను కాబట్టి నా ఖాతాలో వేయండి అంటారు. ఇప్పుడు డబుల్ స్టాండ్ ఎలా ఉంటుంది మన హైదరాబాద్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు, ప్రారంభించారు. కానీ దానికి కలగనిది నేను కాబట్టి నా ఖాతా అంటారు. బట్ అదే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఆలోచన రాజీవ్ గాంధీది, శంకుస్థాపన చేసింది జనార్దన్ రెడ్డి, అంత మాత్రాన దాని కార్యాచరణ చేసింది నేను కదా, నా ఖాతా అంటాడు. హైదరాబాద్ లో 2 ఖాతాలు, శంషాబాద్ ఒక ఖాతా, హైటెక్ సిటీలో ఇంకొక ఖాతా. అంటే డబుల్ స్టాండర్డ్ కనబడుతుంది. ఇక్కడ మనం భోగాపురం వరకు ఆలోచిస్తే, భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ఇక్కడ ఒక కీలక అంశాన్ని చర్చించాల్సింది ఈశ్వర్ గారు. ఇది పీపీఏ పద్ధతిలో జరుగుతున్నటువంటి తతంగం. అంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అంతే. దీంతో ప్రభుత్వ పాత్ర ఏమిటి, జగన్ గారు చేసింది ఏమిటి, చంద్రబాబు గారు చేసింది ఏమిటి, అది క్లియర్ కావాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం నిర్మించిన ఎయిర్పోర్ట్ కాదు, పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ సంస్థ నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. దీంట్లో ఒక స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏంటి అంటే, ఆ రోల్ మొత్తం ఎవరు చేశారో వాళ్ళది కాదా అంతే. ఏంటి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత? ప్రధానంగా ల్యాండ్. అవును, ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఆ సంస్థకి ఇచ్చేసి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మౌలిక వస్తువులు కల్పన చేసేస్తే రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నిర్మాణ బాధ్యత జిఎంఆర్ చూసుకుంటుంది. కాబట్టి ఈ ప్రాథమిక పని అంతా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో జరిగింది. ఈ 2 ఏళ్ళు జరిగింది ఏంటంటే కంటిన్యూ ప్రాసెస్. ఎందుకంటే ఎంఓలోనే 2026న దీన్ని ఇనాగ్రేట్ చేస్తాం, మొత్తం 40 నెలల కాలంలో కంప్లీట్ చేస్తాం. అవగాహనలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వంతో జిఎంఆర్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ ఎంఓ వచ్చి చేసిందంటే 23 నెలల్లో మొత్తం పూర్తి చేసి ఫస్ట్ ఫేజ్ లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము అందుబాటులో తీసుకొస్తామని ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా 26న రేపు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ప్రధానంగా ఒక ఎయిర్పోర్ట్ కు వచ్చే ప్రధాన సమస్య ఏమవుతుంది? ల్యాండ్ అక్విజిషన్. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే 2,700 ఎకరాలను చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆచరణలో 450 కుటుంబాలకు 2 ఎయిర్పోర్ట్ కాలనీల పేర్లు కూడా ఎయిర్పోర్ట్ కాలనీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నిర్మించింది. 2 ఎయిర్పోర్ట్ కాలనీలు నిర్మించి, ఆ నిర్మించిన ఎయిర్పోర్ట్ కాలనీలు వాళ్ళని తరలించిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ఈజీ అయిపోయింది. దాదాపు 35 నుంచి 37 లక్షల రూపాయలు ఇచ్చి కూడా వాడిని క్లియర్ చేశాడు. అన్నిటికన్నా మించి 2020లో అవగాహనకు వచ్చినా కూడా ఆ తర్వాత ఒక 50 ఎకరాలు చొప్పున ఒక 2 కోర్టులో లిటిగేషన్ పిటిషన్ వేశారు. అది దాదాపు 1 year బట్టి క్లియర్ చేయడం కోసం. అలా వాళ్ళు క్లియర్ చేసి మొత్తం క్లియర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని జిఎంఆర్ కి అప్పగించింది, శంకుస్థాపన చేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది. రిబ్బన్ కటింగ్ చేసి మన వాటా మనం తీసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వం పని. అంటే అది కొనసాగుతుంది ఈ 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది, అప్పుడే ప్రారంభించాలి కదా. కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం పని పూర్తి అయిపోయింది.
ఇప్పుడు జిఎంఆర్ పని స్టార్ట్ అయింది, వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ 5,000 కోట్లతో క్లియర్ చేసి జాతికి అంకితం చేయబోతున్నారు. రెండో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏం చేశారు, 2017లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్తే ఎయిర్ ఇండియా వాళ్ళు అనుకుంటున్నాను, ఎయిర్ అథారిటీ ఇండియా వాళ్ళు నెంబర్ 1 ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేశారు, మళ్ళీ రీటెండర్లు వేశారు, మళ్ళీ జిఎంఆర్ వచ్చింది. ఈ తతంగం పూర్తి మనకు ఈ ల్యాండ్ అక్విజిషన్ సమస్య ఏవి క్లియర్ చేయకుండానే ఆ ప్రభుత్వం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ చేసి అన్ని చేశారు. మనం 2 ఉదాహరణలు చెప్పుకోవాలి ల్యాండ్ అక్విజిషన్ ఎంత ఇంపార్టెంట్ అనడానికి. పులిచింతల ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టు ఒక మెయిన్ ఎగ్జాంపుల్ చెప్తారు. గండికోట ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జాతికి అంకితం చేసేసాడు. కానీ ఆ వెనకాల ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ చేసి నిర్వాసితులు క్లియర్ చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చేందుకు దాన్ని నీళ్లు పెట్టలేకపోయినారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత 950 కోట్ల రూపాయలు కేటాయించి క్లియర్ చేస్తే నీళ్లు పెట్టారు. అంటే నేను ఏం చెప్తాను అంటే ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ప్రాజెక్ట్ కట్టినా కూడా నీళ్లు నిలపలేరు. పులిచింతల కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ పూర్తయింది, చంద్రబాబు గారు వచ్చారు, అన్ని అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపు 600 కోట్లు ఎంతో తెలంగాణకి ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ లో నీళ్లు నిలిపారు. కాబట్టి ప్రాజెక్టు కట్టినా ల్యాండ్ అక్విజిషన్ చెప్తే నీళ్లు నిలపలేరు. అట్లో ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇకపోతే కట్టలేరు. అంటే ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈ క్రెడిట్ ఖచ్చితంగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ప్రభుత్వం పద్ధతిగా మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో అనవసరమైన లాగకపోయింటే ఆయన ఏం చేశాడు గతంలో, కంగ్రాచులేషన్ జిఎం గారు, నా ప్రభుత్వం మేము మీతో శంకుస్థాపన చేసిన రోజు స్మరించుకుంటాను, గుర్తు చేసుకుంటున్నాను అంటారు. నా క్రెడిట్ అన్నారు జగన్ గారు. గుర్తు చేసుకుని ఆడికి అయిపోయింటే గవర్నమెంట్ కి గౌరవం ఉండేది కదా. ఇప్పుడు మొత్తం మాది 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 అనడం వల్ల ఎవరితో తేల్స్తాను. ఈ సర్వే జగన్ గారు ఇప్పుడు చేయడు, ఆయనకు అంత ఇట్లాంటి విషయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపడు. అవును, మీకు అది కానీ మొన్న కడపలో చేసిన జిందాల్ విషయంలో కూడా ఆయన ఏం చేశాడు, కంగ్రాచులేషన్ చెప్తూ మీతో కలిసి శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నాను, సంతోషంగా ఉందని చెప్పాడు. అంతే అంతే, ఆడికి ఆగిపోయింటాడు ఆయన జోలికి పోకడం. అంటే ఈ క్రెడిట్ చోరీలు అవన్నీ చేయడం వల్ల మొత్తం నిలుపుకొని ఈరోజు మీ పాత్ర ఏమీ లేదు, మొత్తం జగన్ పాత్రని నిర్మించుకోవడానికి మీ వ్యవహార శైలి ఉపయోగపడింది. రైట్. శేఖర్ రెడ్డి గారు, సంస్కారవంతమైనటువంటి చదువులు చదివి సంస్కారవంతంగా ఎదిగి సంస్కారవంతమైన భాష మాట్లాడే సంస్కార శాఖ మంత్రి లోకేష్ గారు భాష విధానం నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చారు వారు భాష చూడండి ఒక్కసారి. కోర్స్ ఎవరైనా సరే క్రెడిట్ చోరీ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ కృషి ఉంటే అది చెప్పుకుంటారు, ఆయన మాట్లాడే మాటలు వినండి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం, ఇప్పుడు వచ్చి ఆయన పీకినట్టు చెప్తున్నాడు. ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు. ఈరోజు తిరిగా భూములు ఇచ్చేదానికనే ఎయిర్పోర్ట్ పూర్తి. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం, ఇప్పుడు వచ్చి ఆయన పీకినట్టు చెప్తున్నాడు. ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి. స్టాన్ఫోర్డ్లో చదివారు, మరి ఈ సంస్కారం ఈ భాష అక్కడ నేర్పిస్తారని నేనైతే అనుకోను. ఏం చెప్తారు? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే బెల్లం చంద్రశేఖర్ గారికి అండ్ మన పురుషోత్తం రెడ్డి అన్న గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో సంస్కారవంతమైన పీకుడు భాష స్టాన్ఫోర్డ్ లో నేర్పించారేమో సార్. ఒక మంత్రిని మర్చిపోయారు సార్, అక్కడ అవన్నీ ఉండవు సార్. అవన్నీ సార్ ఇంకోటి వీళ్ళందరినీ చూస్తా ఉంటే ఈ మధ్య ఒకటి గుర్తొచ్చింది సార్. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మునిశాపం ఒక చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళేది సార్. ఫ్యామిలీ మొత్తానికి వచ్చినట్టుంది సార్ అది. మునిశాపం నిజం మాట్లాడితే తల 1000 వ్రక్కలైపోద్ది అనే మునిశాపం ఈ ఫ్యామిలీ మొత్తానికి వచ్చినట్టుంది సార్. అందుకే అందరూ ప్యాకేజ్ గా అందరూ కలిసి ఒకేసారి అబద్ధాలు మాట్లాడటం మొదలు పెట్టారు సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎవరు ఏం పీకారో నారా లోకేష్ యొక్క భాషలోనే నేను చెప్తాను సార్. మీకెందుకు ఆ భాష, మీకెందుకు అంటున్నా అంటే సార్, వాళ్ళు రాళ్ళు వేస్తే మేము బండరాళ్ళు వేస్తామని చెప్పడంలో భాగం సార్ ఇది. అంతేనా? వాళ్ళు పూలు ఇస్తే మేము పుష్పగుచ్చాలు ఇస్తాం సార్. భాష సంస్కారవంతంగా మాట్లాడితే మేము అంతకుమించి సంస్కారవంతంగా మాట్లాడతామని చెప్పి చెప్పడంలో భాగం సార్ ఇది. సార్ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా 15,000 ఎకరాలు కావాలని ఒక టీజర్ వదిలేరు సార్. దాంతో రైతులు మొత్తం గగ్గోలు పెట్టారు. ఒక ఎయిర్పోర్ట్ కి 15,000 ఎకరాలు ఎందుకు కావాలి అని చెప్పి 2014 నుంచి 19 మధ్యలో సార్. తర్వాత రైతులందరూ ఆందోళన నేపథ్యంలో 5,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు సార్. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా భూసేకరణ నిబంధనలు ఏమీ పాటించకుండా నోటిఫికేషన్ ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందారు సార్. పరిహారం ఎకరాకి 12.5 లక్షలు అని చెప్పడంతో రైతులందరూ హైకోర్టులో, సుప్రీంకోర్టులో, ఎన్జిటిలో కేసులు వేసి కూర్చున్నారు సార్. కేసులు వేసి కూర్చున్న తర్వాత నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోడు పట్టించుకున్న నాదుడే లేడు సార్. ఆ రోజు
దీంతో మొత్తం కేసులు పరమైపోయింది. సో ఎలాంటిది తేల్చకుండా ఎన్నికలకు ముందు హడావిడిగా 2019 ఫిబ్రవరిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కి టెంకాయ కొట్టారు సార్ ఆయన. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు పీకింది ఏంటి నేను అడుగుతున్నాను సార్. నారా లోకేష్ ని అడుగుతున్నాను సార్, ఆయన పీకింది ఏంటి? ఆయన పీకింది ఏంట్రా అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం సార్ మనం. సార్ జూన్ 2018 సార్, న్యూస్ లీడర్ విశాఖపట్నం పత్రిక సార్ ఇది. భోగాపురం ఎగిరిపోయింది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎగిరిపోయింది సార్. ఎట్ట ఎగిరిపోయిందిరా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు చెప్పి 886 కోట్ల రూపాయలు నాబార్డు నుంచి నిధులు తెచ్చుకున్నారు సార్ 2018లో. ఆ నిధులు ఏం చేశారు అంటే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణానికి తరలించేశారు. ఓహో, ద్రోహం కూడా చేశారు, క్రెడిట్ చోరీని ద్రోహం కూడా చేశారా? ఇది న్యూస్ లీడర్, ఆంధ్రజ్యోతి పత్రిక కాదు, ఇది ఈనాడు పత్రిక కాదు, సాక్షి పత్రిక కాదు, న్యూస్ లీడర్. 886 కోట్లు, 68 కోట్లు, 868 కోట్లు మీకు పంపించాను కూడా సార్. మీరు 868 కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ, భోగాపురం ఎయిర్పోర్ట్ అథారిటీకి 50 కోట్లు కేటాయించి మిగిలింది మొత్తం కూడా ఎక్కడికి పంపించారు అంటే తాత్కాలిక అసెంబ్లీ సెక్రటేరియట్కి పంపించారు సార్. ఆ 50 కోట్లు కూడా దేనికి ఖర్చు పెట్టారంటే నాబార్డ్ నుంచి తెచ్చుకున్నటువంటి అప్పు తిరిగి చెల్లించడానికి, వడ్డీ చెల్లించడం కోసం పెట్టుకున్నారు సార్. ఇంకా అంతకుమించి ఆయన పీకిందేంటి? ఇక్కడ ఇంకో మాట కూడా చూడండి సార్, ఈయన దెబ్బకి టెండర్లు వేయడానికి ఆ రోజులో పరిస్థితి సార్, టెండర్లు వేయడానికి జిఎంఆర్ కానీ అందరి ఊరు రాకుండా టప్ప పారిపోయారని రాశారు సార్ అప్పుడు. సో అంత దుర్మార్గంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని నాశనం చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో తెచ్చినటువంటి డబ్బుల్ని కూడా అమరావతికి తరలించేసి భోగాపురం ఎయిర్పోర్ట్ కి పోటు పొడిచి ఈ రోజు క్రెడిట్ చోరీ చేస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి సార్? ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీకారని నేను చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు తొలి 4 ఏళ్లలో కేసులు మొత్తం పరిష్కారం, భూసేకరణ మొత్తం పూర్తి. 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన అన్ని అనుమతులతో. సో ఒక మాట చెబుతాను సార్, విమానాశ్రయానికి సంబంధించి, ఈ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎంజిటిలో ఉన్న కేసులు మొత్తం పరిష్కారం చేసి ఆ సమస్యని పీకేసింది ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇక రైతుల డిమాండ్లు పరిష్కరించి 2751 ఎకరాల భూమిని సేకరించింది ఎవర్రా అంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారే. పీకింది ఆయనే. ఈనాడు పత్రికలో ఒకటి రాశారు సార్, ఒకసారి చూస్తే ఈనాడు పత్రికకు సంబంధించి ఇవన్నీ మాట్లాడాలి సార్, వాళ్ళు రాసినటువంటి పత్రికలే సార్. 6/4/2021 ఈనాడు పేపర్ సార్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సార్ ఇంకా సేకరించాల్సినటువంటి భూములు 500 ఎకరాలు, కోర్టు కేసుల చిక్కుల్లో 250 ఎకరాలు, కొలిక్కి వస్తున్నటువంటి భూసేకరణ, విమానాశ్రయానికి కేటాయించిన 2300 ఎకరాలకు గాను 1800 ఎకరాలకు పూర్తి స్థాయిలో అడ్డంకులు ఈ ప్రభుత్వం తొలగించేసింది. ఈ ప్రభుత్వం అంటే ఎవరు సార్? 2021 ఎవరు సార్? 2021లో తన ఆస్థాన పత్రిక కరపత్రిక ఈనాడు రాసింది సార్. ఇంకా 110 ఎకరాలు పిఓటి కేసుల్లో ఉండగా మరో 131.41 ఎకరాలకు సంబంధించి రిట్ పిటిషన్లు కోర్టులో ఉన్నాయి. ప్రస్తుతం భూముల విలువ పెరిగింది కాబట్టి, ఈ ప్రభుత్వం మంచి ధర ఇస్తుంది కాబట్టి రైతులే స్వచ్ఛందంగా భూములు అప్పగిస్తాం అని అంటున్నారు అని చెప్పి ఈనాడు పేపర్ రాసింది సార్. మరి భూసేకరణ చేసింది ఎవరు సార్? కేసులు తీసేసింది ఎవరు సార్? అనుమతులు సార్. ఎంత దుర్మార్గం అంటే ఈ పీకుడు భాష ఎంత, ఇంకా మేము మాట్లాడాలి సార్. మీకు ఇంకోటి కూడా పంపించాను సార్, సివిల్ ఏవియేషన్ కి సంబంధించి సెప్టెంబర్ 2022 సార్, మీకు కూడా పంపించాను సార్ డ్రాఫ్ట్. సెప్టెంబర్ 2022 స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను సార్. ఏవియేషన్ కి సంబంధించినటువంటి అనుమతులు మొత్తం 26/9/2022 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే సివిల్ ఏవియేషన్ నుంచి పర్మిషన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్స్, పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. సో ఇన్ని చేసి కనెక్టింగ్ రోడ్స్ జగన్మోహన్ రెడ్డి గారు, నిర్వాసితులకు 80 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు, కాలనీలు జగన్మోహన్ రెడ్డి గారు, 30 లక్షల వరకు ఎకరానికి పెంచి రైతులను ఒప్పించి భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, టెండర్ పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు, టెంకాయ కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక చంద్రబాబు లోకేష్ పీకింది ఏంటి? రైట్ వాళ్ళ భాష వద్దులేండి, నేను అడుగుతున్నాను సార్. వాళ్ళు అడిగింది కాబట్టి ఇది సార్ భోగాపురం చరిత్ర. ఎలా ఉంటే వాళ్ళకి నచ్చినట్టుగా సార్ భోగాపురంకి సంబంధించి వాళ్ళు ఏం చేయలేదు సార్, వెన్నుపోటే పొడిచారు సార్ భోగాపురంకి. రైట్, వాటిపైన క్లియర్ గా మాట్లాడుకుందాం. నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా స్క్రీన్ పైన క్లియర్ గా చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెన్నుపోటు పొడవడం మొదటి దశ. రెండో దశలో క్రెడిట్ చోరీ ఏ రకంగా అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారి విషయానికి వస్తే ఈ రెండు అంశాలకు సంబంధించే మాట్లాడదాం.
వెన్నుపోటు క్రెడిట్ చోరీ. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలకు కార్యక్రమాలను క్రెడిట్ చోరీ ఆ రోజే మొదలు పెట్టారు. ఇది నేను అంటుంది కాదు, రామారావు గారు నాడు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినాలి అందరూ. ఎందుకంటే మోసం ఇంకోటి ఉండదు. ఎంతవరకు చూసినా రామారావు గారి మీద పగ సాధించాలి అనేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. దిస్ ఈజ్ ది ట్రాజడీ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. ఎంతవరకు నా మీద ఏదో సాధించాలి, ఆయన కంటే ఏదో ఎక్కువ పనులు చేయాలి, ఆయన ప్రజాప్రభుత్వం అన్నాడు, నేను ప్రజాప్రభుత్వం అంటాను, రేపు ఏదో శ్రమదానం అన్నారు, శ్రమదానం ఎప్పుడో నేను చేశాను మీకు తెలుసు. అందరం కూడా మేమే తలగొడ్డల చుట్టూ పత్రికల్లో కూడా వేశారు. నేను శ్రమదానం కార్యక్రమం కూడా ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని కూడా క్రెడిట్ చోరీ ఆ రోజుల్లోనే మొదలు పెట్టినటువంటి క్రెడిట్ చోరీ చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సార్ బెల్లాన చంద్రశేఖర్ గారు, ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతోంది, మీరు చాలా పనులు చేశారు 5 ఏళ్ల కాలంలో. అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు కానీ ఏవి చేసినా చెప్పుకోలేకపోయారు. చెప్పుకోలేదా, చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా? ఈరోజు వాటన్నిటి ఫలాలను చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎందుకు చెప్పలేదు ప్రజలకు ఆనాడు? ఎందుకు పబ్లిసిటీ ఇచ్చుకోలేదు? ఈశ్వర్ గారు, మేము ప్రజాక్షేత్రంలోనే నిరంతరం కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా శాసనసభ్యులు మేము కూడా వెళ్ళి చెప్పడం అయితే జరిగింది. కానీ పబ్లిసిటీకి వచ్చేసరికి వాళ్ళకి ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల కూడా మేము ఎంత కూడా ఒక ఛానల్ ఒక పత్రిక ఉండడం వల్ల వాళ్ళకి 3-4 ఛానళ్ళు పత్రికలు ఉండడం వల్ల మన మీద విషప్రయోగం చేసి ఎప్పుడు కూడా నిరంతరం కూడా అబద్ధాలు చెప్తున్నారని చెప్పే మాటలు చెప్పే పరిస్థితి ఉండేది. కనుక నిజంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ఇవాళకి కూడా చరిత్ర అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది సార్. అవును, చరిత్రలో మనం రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో, ఒక ముఖ్యమంత్రిగానో ఉంటే ఏ అభివృద్ధి కార్యక్రమం చేసామనే చరిత్రలో ఉంటుంది. ఇవాళ భోగపురం విమానాశ్రయం అనేది వాళ్ళు పూర్తి చేసి వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళు క్రెడిట్ చోరీ చేసుకోవచ్చు. కానీ చరిత్ర మట్టుగా ఆ భోగాపురానికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ 2700 ఎకరాలు ఏదైతే ఉందో దానికి 500 ఎకరాలు తప్పి 2200 ఎకరాలకు పెర్మిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ జీవో కాపీ మేము ఎంపీలుగా ఉండేటప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి వచ్చి మంత్రులతో ఆవాల ఎయిర్పోర్ట్కి సంబంధించిన పెర్మిషన్ తీసుకోవడం కానిచ్చి, ఆ రోజు రైతులు కొంతమంది భూములు ఇవ్వకపోతే జిల్లాలో ఉన్న పెద్దలందరూ కలిసి మేము కూర్చొని రైతులు ఒప్పించి మనకు భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే మన జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే విజయనగరం జిల్లా వన్ ఆఫ్ ది యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. 113 జిల్లాలు ఉంటే అందులో విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉంది. దీనికి ఒక ఎయిర్పోర్టు, దీనికి ఒక సీపోర్ట్లు వస్తే విజయనగరం జిల్లా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రైతులందరినీ ఒప్పించి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి, వాళ్ళకి సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి, అక్కడ కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ ఇప్పించి, వాటర్ కావాల్సిన కరెంట్ ఫెసిలిటీస్ ఇప్పించి, ఆ రోజు మాకు జిల్లా ఉత్తరాంధ్రకు సంబంధించి జిల్లాకు వైవి సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉంటే ఎయిర్పోర్ట్ తాలూకా అభివృద్ధి పనులు చూడడానికి వైవి సుబ్బారెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మంత్రులు, జిల్లా చైర్మన్లు, నేను, మేమందరం కూడా రన్వే అభివృద్ధి అంతా మేము చూసాం. అవేళ మేము ఎంపీలుగా ఉన్నప్పుడే చూసాం అభివృద్ధి కార్యక్రమాలు. అవాళ బౌండరీకి సంబంధించిన బౌండరీ మొత్తం ఎయిర్పోర్ట్ బౌండరీకి సంబంధించిందంతా కన్స్ట్రక్షన్ కూడా మేము చూసాం. ఆవాళ నితిన్ గడ్కరీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే సుమారు 6,000 కోట్ల రూపాయలు కనెక్టివిటీ రోడ్ల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఒకసారి నితిన్ గడ్కరీ గారు మంచి పాయింట్ గుర్తు చేశారు. 6,000 కోట్ల గురించి రిక్వెస్ట్ చేయడము, శాంక్షన్ చేయడం, ఇవన్నీ వాటికి సంబంధించి ఆ రోజు గడ్కరీ గారు కేంద్ర మంత్రి ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూద్దాం, స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. One of the important demand from the Chief Minister is with me
that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 kilometer, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. రైట్ 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6 లేన్ల రోడ్డు కనెక్టివిటీ శాంక్షన్ చేస్తూ ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకు శాంక్షన్ చేస్తున్నామని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మాట్లాడిన మాటలు 3/3/2023 జరిగినటువంటి సందర్భంలోది. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, అసలు ఏ అభివృద్ధి పని చేసినా పబ్లిసిటీ లేకపోవడం, లేకపోతే క్రెడిట్ తీసుకోవాలని భావించకపోవడం, ఇది చంద్రబాబుకి ఒక వరంలా మారింది అనుకోవచ్చా? కిషోర్ గారు, బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల అట్లాంటి విమర్శలు వైసీపీ మీద వస్తూ ఉంటుంది, అట్లాంటి ప్రశంసలు చంద్రబాబు గారికి వస్తుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేదేంటి, రాజశేఖర రెడ్డి గారు పాత ఇల్లు చూశాను. అదేంటంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చంద్రబాబు గారి రికార్డుని బదులు కొట్టేసేట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన 9 నెలలు 6 నెలల ముందే అయిపోయింది కదా, 10 ఏళ్ళు పూర్తి కాలేదు కదా. అవును, మీరు పూర్తి చేస్తారంటే నాకు ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉన్నారు ఇంపార్టెంట్, నేను ఏం చేశాను ప్రజలకి నాకు ఇంపార్టెంట్ అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం బతుకుతామనేది కాదు, ఏం చేస్తామనేది ఇంపార్టెంట్ అని చెప్పారు. అవును, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, క్రెడిట్ ఎప్పుడు కూడా ప్రజలు ఇవ్వాలి, మనం చెప్పుకోవడం కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని సృష్టించారు. తెలంగాణలో ఒక్కరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అది నడవలా. రాజీవ్ గాంధీ గారి పేరు మీద టిఆర్ఎస్ వస్తే ఒకటి, కాంగ్రెస్ వస్తే ఇప్పుడు రాజీవ్ గాంధీ పేరు మళ్ళీ పునరుద్ధరించారు. అవును, ఆంధ్రప్రదేశ్ లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ళు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఉంది. కానీ ఈ రోజు ఎవరినైనా తెలుగు వారిని అడిగితే ఎవరు ఏం చెప్తారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి. అవును, అంటే క్రెడిట్ అది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు సభలో చెప్పాడు తెలంగాణలో. కాబట్టి క్రెడిట్ ఇవ్వాల్సింది ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు కోరుకునేది ఆ క్రెడిట్ జనం ఇస్తున్నారు. ఓడిపోయింది ఒకసారి. నాకు ఒక మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ 24లో ఒక ప్రసంగం చేశారు. చేసినప్పుడు తెలుగుదేశం నాయకుడు, ఆ పేరు చెప్పను కానీ నాకు ఫోన్ చేశాడు. కానీ దీని కారణంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవచ్చేమో కానీ చరిత్రలో ఒక గట్సున్న లీడర్ గా నిలిచిపోతాడు అని ఫోన్ చేశాడు. ఎందుకు ఏంటంటే, ఎవరైనా 4,000 ఇస్తానని మా నాయకుడు చెప్పిన తర్వాత అది సాధ్యం కాదు, నేను 3,700 ఇస్తానని చెప్పేవాడు ఎవరైనా ఉంటాడు ఈ దేశంలో? మీ నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చెప్పాడు. ఎందుకంటే జరగబోయేది అదే. కాబట్టి అది కదా క్రెడిట్. కాబట్టి ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిపోవచ్చు, బట్ చరిత్రలో మాత్రం ఇలాంటి వ్యక్తి ఉన్నాడని మనం నిలిచిపోతాడు. జగన్ గారు 2014లో మీరు రుణమాఫీ హామీ ఇవ్వండి, రైతు రుణమాఫీ అని అంటే లేదు, కుదరదు, అది చేయలేము, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా చేయలేరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే నేను ఇట్లా అబద్ధపు హామీలు ఇవ్వలేనని ఆయన ఓపెన్ గా చెప్పి మరి అటువంటి హామీ ఇవ్వకుండా అధికారాన్ని వదులుకున్నట్టే లెక్క. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధం చెప్పిన జనం నమ్ముతారో లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇస్తానని నమ్ముతారు. అదొకటి ఉంది. అవును, ఎందుకంటే క్రెడిట్ ఉంది కదా. రేపు 24 ఎన్నికల్లో చంద్రబాబు నాకు నేను 4,000 ఇస్తుంటే నమ్ముండేవాడేమో, ఎందుకంటే వీళ్ళకి నమ్మకం ఎక్కువ. కానీ నమ్మే దాన్ని అట్లా నిలబెట్టుకోవాలనుకున్నాడు. కాబట్టి జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న క్రెడిట్ జనం ఇస్తున్నారు. ఓడిపోవచ్చు, గెలవచ్చు, దాన్ని బట్టి ఓడడం గెలిపి చూడలేదు కదా, క్రెడిటే చూసారు. ఆ క్రెడిట్ జనం ఇస్తారు. దీని ఇప్పటికైనా చంద్రబాబు గారు ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఆ పాత లాజిక్ పట్టుకోకుండా కొత్త లాజిక్ తో పరిపాలన చేసుకుంటే ఆయన మంచిది. రైట్. శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. సార్, ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది లోక్సభ సాక్షిగా కూడా క్వశ్చన్ అవర్ లో తేటతెల్లమైంది సార్. ఇది ఒకసారి మనం వినాలి సార్, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి. 8 ఆగస్టు 2024 లోక్సభ క్వశ్చన్ అవర్ సార్. అడిగింది ఎవరు అంటే విజయనగరం ఎంపీగా ఉన్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు. ఏమని అడిగాడంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత శాతం పూర్తయింది, దీంట్లో కేంద్రం వాటా ఎంత అంటే, ఆ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మురళీధర్ మెహర్ అనే అతను ఏం సమాధానం చెప్పారంటే, సార్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ₹10 బిల్ల కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి కేటాయించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ ఇద్దరు కలిసి ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తా ఉన్నారు. సార్ 2024 జూలై నాటికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి సార్
అప్పుడే సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది. 17.87% పన్నులు లక్ష్యంగా పెట్టుకుంటే 35.61% పన్నులు జరిగాయి అని కేంద్ర మంత్రి సార్ ఇచ్చింది కూడా టీడీపీ ఎంపీకి, స్థానిక ఎంపీ విజయనగరం ఎంపీకి సార్. మరి 35% పన్నులు రికార్డ్ సార్. పెట్టుకున్నటువంటి టార్గెట్ కంటే డబుల్ చేశారు అని కేంద్ర ప్రభుత్వ మంత్రి ఇచ్చాడు సార్. రైట్. మరి దీనికి ఎవరికి సమాధానం చెబుతారు సార్? ఇక క్రెడిట్ సార్. సార్ ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను సార్. మోసాల బాబు పలకల భాగవతం ఉంటుంది సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క పలకల భాగవతం గురించి. సో హంద్రీనివా 2 సార్లు శంకుస్థాపన సార్, పలకాలు మిగిలిన ఎక్కడ తట్టమట్టెత్తలేదు సార్. వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన, పలకాలు మిగిలిన తట్టమట్టెత్తలేదు సార్. ఇక దేవాదుల ప్రాజెక్టు ఆయన పలకాలు మిగిలిన తట్టమట్టెత్తలేదు సార్. ఇంకా చూసుకుంటే ఆఖరికి డ్వాక్రా సంఘాలు సార్, ఇది దుర్మార్గం సార్. ఇది పివి నరసింహారావు గారు పైలట్ ప్రాజెక్ట్ గా 30 జిల్లాల్లో మొట్టగా తీసుకొచ్చి పివి నరసింహారావు గారే దాన్ని దేశవ్యాప్తం చేస్తే నేను డ్వాక్రా సంఘాలకు ఆద్యం అని చెప్తాడు సార్. సార్ దేశంలో ప్రపంచంలో ఎవరు ఏ సంస్కరణ తీసుకొచ్చినా, ఎవరు ఏ పని చేసినా నాదే 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 అని చెప్పుకునే నేనే నాయుడుగా ఆయన మిగిలిపోతున్నాడు సార్. రైట్ సార్, నేనే నాయుడు అయిపోయాడు. రైట్. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు. పురుషోత్తమ్ రెడ్డి గారు, అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.